హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గడిచిన కాలం అంతా ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం. ఎందుకంటే ఎవడికి వాడు నేను తోపు అంటే నేను తోపు, నేను బాగా పరిపాలిస్తాను, నేను మంచి చేస్తా అంటే నేను మంచి చేస్తానంటూ పోటీ పడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అన్నీ ఇన్ని కాదు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా 32,000 మంది తప్పిపోయారంటూ, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందంటూ, ఆ 32,000 మందిని తప్పించింది కేవలం వాలంటరీ వ్యవస్థ అంటూ నిందలు వేయడం జరిగింది. అంతేకాదు ఇప్పటికిప్పుడు సుగాలి ప్రీతి కేసు ఎందుకు తీసుకోరు అంటూ ఆయన ఊగిపోతూ మాట్లాడి సుగాలి ప్రీతిని అన్యాయం చేశారు, ఆడబిడ్డలు మీ ఇంట్లో లేరని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్. అంతేకాదు సంక్షేమం మేమిస్తాం, దానికి బాధ్యత నాది అని మనోడు ప్రకటించాడు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీల మీద హామీలు ఇచ్చి ఆ అమ్మఒడిని పేరు మార్చి, రైతు బంధుని పేరు మార్చి వింత వింతగా వాళ్ళు వింత వింత పేర్లు పెట్టారు. పేర్లు మార్చిన వాటికైనా న్యాయం చేశారంటే అందులో ఎటువంటి న్యాయం చేయలేదని క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, సంక్షేమం ఇవ్వలేకపోతున్నాం అనేసి. సో ఆ సంక్షేమం ఇవ్వలేకపోతున్నారు. కానీ దీనిపైన పలువురు రాజకీయ నాయకులు వాళ్ళ ఒపీనియన్ ని క్లియర్ గా అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఈ మాటలు వినండి, మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా దిగిపోయేటప్పుడు ఖజానాలో ఉంచింది కేవలం 100 కోట్లు మాత్రమే. ఆ 100 కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. అదే హర్ష్ కుమార్ చెప్తూ ఉన్నారు. ఒకసారి క్లారిటీగా వినండి, మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ నుంచి పెడతాం. ఖజానాని ఖాళీ చేశారని చెప్పడం ఎవరి గురించి అనేది ఆలోచించండి. ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ ఖజానాని మిగులు బడ్జెట్ తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులు కూడా పసుపు వాళ్ళకి ఆడవాళ్ళకి పెంచేసి మరి మీరు దిగిపోయారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ ముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆనవాయితీగా అలవాటు అనమాట. 4 సంవత్సరాలు నానా టార్చర్లు పెట్టి లాస్ట్ 1 సంవత్సరంలో మాత్రం తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయేటప్పుడు ఆయన చేసింది ఏంటి? 25,000 కోట్ల ఖజానాలో ఉంటే ఆడవారికి పసుపు కుంకాలను పనిచేసి ఖజానా ఖాళీ చేసి కేవలం 100 కోట్లు పెట్టి వెళ్ళాడు. అది ఆయన బుద్ధి. అదే హర్ష కుమార్ గారు చెప్తూ ఉన్నారు. మీరు అమలు చేయలేని పథకాలన్నీ 5 సంవత్సరాలు ఆయన అసలు నిరాకరణంగా అమలు జరిపాడు. ఇప్పుడు సూపర్ 6 నీకు చెప్పి ఏవైతే నువ్వు చేయలేకపోతున్నావో చంద్రబాబు నాయుడు గారు, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఎవరిపైన ఆధారపడకుండా, ఒక్క కంప్లైంట్ లేకుండా, ఒక్క పథకాన్ని కూడా స్కిప్ కొట్టకుండా, నవరత్నాలు నువ్వు కేవలం సూపర్ 6 చేయలేక కింద మీద కొట్టుకొని అబద్ధాలు ఆడుతున్నావు. నవరత్నాలు ఇచ్చాడు, అంతకు మించి ఎంతో చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి ఇన్కమ్ లేకపోయినా కూడా సింగిల్ గా నిలబడి సింహంలా పోరాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి నీకు పోలికేంటి? మీరు ఇప్పుడు చేయలేని అంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు. అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్? ఇప్పుడు చెప్పండి, ఎవరు రియల్ అడ్మినిస్ట్రేటర్, ఎవరు విజనరీ, ఎవరు దమ్మున్నవాడు? 5 సంవత్సరాలు నిరాటంకంగా అన్ని పథకాలు అంత మందికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? వచ్చిన 8 నెలలుగా ప్లేట్ తిప్పేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఎవడు దమ్మున్నవాడు అని అడుగుతున్నారు ఆయన. మీకన్నా పేదల సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన్ని ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది. 8 నెలల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని చేతకాని ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? చరిత్రలో నిలిచిపోతున్నారు. అసమర్థ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నేను చూడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, ఎన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఎంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు. విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేస్తారు. అది ఆలోచన కదా. చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు 420 కింద. అంత దారుణమైన 420 కింద కేసు పెట్టచ్చు అంట, చీటింగ్ ఆఫ్ ద పబ్లిక్ అంటూ. అర్థమవుతుంది కదా? అది ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్. సంక్షేమ పథకాలు ఎలాగ ఇవ్వగలిగాడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించండి, పరిపాలనా విధానం ఆలోచించండి.
జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎలా ఇవ్వగలిగాడు అని హర్ష్ కుమార్ అడుగుతున్నారు కదా. దానికి ఒకటి, అవినీతి లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రతి కుటుంబానికి డబ్బులు పంపించాడు. వాళ్ళ నాయకులు ఎవడు కూడా అవినీతికి పాల్పడలేదు. ఏదో చిన్న చితగా అవినీతులు చేసినా కూడా వాటిని జగన్మోహన్ రెడ్డి ఖండిస్తూ వచ్చాడు. కాబట్టే ఇంత అద్భుతమైన గవర్నెన్స్, ఇంత అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు. అది అతను ఎలాగే ఇవ్వగలిగాడు, మీరు ఎలాగే ఇవ్వలేకపోతున్నారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేశాడు కదా. అంటే మీరు చేతకాని ఉంటారమంటే ఒప్పుకుంటే ఓకే, ముఖ్యమంత్రి చేతకాంతనం అంటూ ఒప్పుకుంటే ఓకే అంటూ హర్ష్ కుమార్ గారు చెప్తున్నారు. మీరు విన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ నేచర్ ఏంటి? గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికి 3 సార్లు అయ్యారు. ఇది 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎప్పుడన్నా ఏ పథకాన్నైనా ప్రజలకు అందించాడా? ఎప్పుడన్నా వాళ్ళకి అవసరమైనవి చేశాడా అని మనం క్లియర్గా అడిగితే, మాజీ ముఖ్యమంత్రి శ్రీ రోషయ్య గారు మాట్లాడుతూ చంద్రబాబు గారికి ఇలా విచ్చలవిడిగా హామీలు ఇచ్చేయటం, ఒక 5 నెలల్లో 6 నెలల్లో వాటిని ఎత్తేయటం వెన్నతో పెట్టిన విద్య. గత 20 సంవత్సరాలుగా ఆయన చేస్తుంది అదే అంటూ మాట్లాడటం జరిగింది. సో ఆ రోషయ్య గారు మాట్లాడిన బయట కూడా మీకోసం ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. నరుడా కోరుకో, నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ మూమెంట్ లో, అంటే ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే తాయిలాలు అనేకం ఉంటాయి. సో ఈ లోపు ప్రజల్ని ఎన్ని విధాల మోసం చేయాలో అన్ని విధాల మోసం చేస్తూ తన పబ్బం గడుపుకుంటూ మాయ మాటలు చెప్తూ అందినంత దోచుకుంటూ హెరిటేజ్కి ఫండ్స్ని తరలిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయనకి తోడు పవనాల గారు కూడా స్టార్ట్ అయ్యారు. ఆయన నాది హామీ అని చెప్పాడు. ఇప్పుడు ఈ హామీ ఎవడు తీసుకుంటాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు? అంత నిర్లజ్జగా, అంత సిగ్గు లేకుండా, అంత పెద్ద మనిషి అయి ఉండి మీడియా ముందుకొచ్చి దావోస్ వెళ్ళి ₹1 తీసుకోకుండా, రూపాయి సంపాదన లేకుండా, ఒక్క ఎంఓయూ కూడా చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చి గొడవ కొట్టుకుపోయింది, ఒకసారి వేసి నుగుదాం ప్రజలకి అనేసి ఆయన కష్టాల్లో ఉన్నాం. ఎందుకంటే దావోస్ వెళ్తే ఎవడు పెట్టుబడులు పెట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి మీద తోసేయడమే ఆయన చేసిన డిజాస్టర్ వల్ల జరిగిందని. కానీ ఆయన చేసిన అభివృద్ధి ఎంత ఉందో ప్రజలకు తెలుస్తుంది రాను రాను. సో అదే డిజాస్టర్లో ఇది కూడా కలిపేస్తే దొమ్మిలో కొట్టుకొని పోద్ది అన్నట్టుగా ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇదనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో ఆయన చేసిన దానివల్లే మనకి దావోస్లో ఒప్పందాలు జరగలేదు. పైగా అది ఒక మిత్. ఆ మిత్ ఎవరు? విజన్ 47 మిత్, విజన్ 2047 మిత్ ఎవరు? చంద్రబాబు చెప్పిన పథకాలన్నీ మిత్ ఏంటి? చంద్రబాబు చెప్పే అబద్ధాలు అన్నీ కరెక్టు, అది మిత్ ఏంటి? పవన్ కళ్యాణ్ నేను పక్కనే ఉండి నడిపిస్తానంటే మిత్. ఇవన్నీ మిత్తులే అనమాట. అసలు లోకేష్ ఏం చెప్తాడు? ఈ జూన్ నుంచి కొత్త టీచర్లు వస్తారు, మేము డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పాడు. మరి నీకు కూడా సిగ్గులేదా లోకేష్? ఎంత నీ ఏజీ? అంత తక్కువ ఏజ్లో ఇంత దారుణమైన అబద్ధాలు ఎట్లా ఆడుతున్నావు? సిగ్గుందా లోకేష్ అని ప్రజలంతా అడుగుతున్నారు. సార్ ఏం చెప్తాం దీనికి మనం? ఓవరాల్గా ఇప్పుడు ఈ దరిద్రం ఇప్పుడు కాదు, మనకి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనకు వచ్చిన ప్రతిసారి ఇటువంటి దరిద్రాలు మనకు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే దావోస్కి వెళ్ళి, స్విట్జర్లాండ్ దగ్గర దావోస్కి వెళ్ళి ఏమి ఎంఓఎల్ చేసుకోకుండా అన్ని రాష్ట్రాలకి అగ్రిమెంట్స్ అయినాయి, ప్రాజెక్ట్స్ ఓకే అని, మన రాష్ట్రానికి మాత్రం ఎటువంటి ప్రాజెక్ట్ అప్రూవ్ కాలేదు. ఎందుకు? అంత సీనియరు చంద్రబాబు నాయుడు గారు పోయినా కూడా తిప్పి పంపించేశారు. 0 ఎంఓఎస్, 0 కమిట్మెంట్స్ తోటి. సో ఇప్పుడు దొమ్మి కొట్టుకుపోతుంది, వేసి పడేద్దాం, లేవు డబ్బులని. ఆయన చెప్పింది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసింది, అందుట్లో కొన్ని
పోలవరానికి ఇచ్చింది, కొన్ని స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చింది, కొన్ని డబ్బులు వేరే పనులకి ఇచ్చింది, వాటిని పక్కకు తరలించలేకపోతున్నాం అన్నాడు. మరి రాష్ట్రంలో వచ్చిన ఇన్కమ్ ఏం చేశారు? 1,00,000 కోట్లు. రాష్ట్రానికి 8 నెలలకి 1,00,000 కోట్లు వచ్చినాయి. ఏం చేశారు? అదేవిధంగా లిక్కర్ టెండర్ల పైన దగ్గర 25,000 కోట్లు వచ్చినాయి. అయ్యేం చేశారు? ఇసుక అమ్ముతూ ఉన్నారు. అయ్యేం చేశారు? అంతేకాదు వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. ఆ ఫండ్స్ మిగిలిన అయ్యేం చేశారు? ఇలా చెప్పుకుంటే వాట్ నాట్ చాలా భూములు వేలాలేసి డబ్బులు తీసుకొచ్చారు. అయ్యేం చేశారు? 1,30,000 కోట్లు అప్పు చేశారు. అయ్యేం చేశారు? ఇటన్నిటికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాడా? చెప్పడు. ఎందుకంటే దోచుకోండి, పంచుకోండి, ఉంచుకోండి, ఇది ప్రాజెక్ట్ అక్కడ నడుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిపైన పెద్ద పండ మోపాడు చంద్రబాబు నాయుడు గారు. చూశారు కదా నాయకులు ఆయన పైన రెస్పాండ్ అయిన విధానం ఎలా ఉంటుంది అనేది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూనే ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. ప్రజలతో ఉండి ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.